హైదరాబాద్లో తెలంగాణ ఇంజనీర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రిటైర్డ్ ఇంజనీర్ సభ్యులు ప్రభుత్వానికి ఇరిగేషన్, కాళేశ్వరం ప్రాజెక్టులు, ఇతర రంగాలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడం కోసం చర్చించామన్నారు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇరిగేషన్ ఇంజనీర్ విఠలరావు. రానున్న రోజుల్లో తెలంగాణ అభివృద్ధి కోసం తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రిటైర్డ్ ఇంజనీర్ సభ్యులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గురించి, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ గురించి, పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గురించి, ఎలక్ట్రిసిటీ బోర్డు గురించి వీఆర్ ఫార్మింగ్ ఏ కమిటీ ఫామ్ చేస్తున్నాం. దే ఆర్ ప్రిపేరింగ్ ఆల్ ది నోట్స్ ఇన్ ది వేరియస్ డిపార్ట్మెంట్. దాని గురించి మేము ఏం చేస్తున్నామంటే కమిటీ డిస్కస్ చేసుకొని ఓరల్ కాకుండా దే విల్ హ్యావ్ ఏ పాయింట్స్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఇన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్. స్టెప్ బై స్టెప్ వాట్ ఆర్ ద సివరేజ్ ట్రీట్మెంట్ ఎట్లా మార్చుకోవాలి, వాట్సాప్లో లైన్లు ఎట్లా మార్చుకోవాలి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎట్లా చేసుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరం వాట్సాప్లో సిస్టమ్ చాలా అన్ని భగవంతుడి వల్ల అన్ని ఫుల్ అయిపోయినాయి. కానీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి, పంపింగ్ సిస్టమ్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. దీని గురించి నెక్స్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై లెక్చర్ ఆన్ దిస్ సబ్జెక్ట్ నియర్లీ హాఫ్ అన్ అవర్ టు 45 minutes. సో సిస్టమ్ ఆఫ్ హైదరాబాద్ వాట్సాప్లో సిస్టమ్ ఎట్లా ఉండాలి, మున్సిపల్ కార్పొరేషన్ రూట్స్ ఎట్లా ఉండాలి, సిటీలో ఎట్లా లైఫ్, పీపుల్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ బట్ దే వాంట్ బ్యూటిఫుల్ లైఫ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్. సో ఈ రకంగా ఇంజనీరింగ్ సబ్జెక్టులు అన్నీ డిస్కస్ చేస్తాం. సో వీ హ్యావ్ డిసైడెడ్ టుడే మాట్లాడినాం అందరం ఇంజనీర్ గురించి. సో డిపార్ట్మెంట్లో వైజ్ ఫామ్ చేసుకుంటాం. తర్వాత విల్ హ్యావ్ ఏ డిఫరెంట్ మీటింగ్ పెట్టేసి డిస్కస్ చేసుకుంటాం. స్టేట్ గవర్నమెంట్ లోపల ఇచ్చారు ఫండ్స్ అనే దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. అది బెంచ్కి ఆర్గ్యుమెంట్కి వచ్చింది రీసెంట్గా. వస్తేనంటే మీన్వేల్ ఏం చేశారంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న కేసీఆర్ గారు అండ్ హీ హాజ్ కేటగరికల్గా నాగం జనార్దన్ గారి ఇంటికి వెళ్ళి ఆ కేసు ఆర్గ్యుమెంట్స్కి వస్తుంది కనుక టు కన్విన్స్ హిమ్ విత్డ్రా ద కేసు అనే ఫీలింగ్తో పోయినాడో ఏమో తెలియట్లేదు. కానీ దాన్ని మిస్యూజ్ చేయడానికి, దానికి ఆయన చేసిన ఫండ్స్ని మిస్యూజ్ చేయడాన్ని ఎట్లా కౌంటర్ చేయాలని స్ట్రాటజిక్గా పోయి రిక్వెస్ట్ చేస్తున్నట్టు మాకు అర్థమైంది. మనం అందరం కూడా ఈ విషయం లోపల కేటగరికల్గా వీ షుడ్ రిక్వెస్ట్ మిస్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, నాట్ టు విత్డ్రా హిస్ పిటిషన్ filed in Supreme Court of India regarding misuse of funds by the TRS government in purchase of machinery and equipments. వాటర్ రిజర్వాయర్స్ ఎక్కడ కట్టినా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి. లక్షల ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. ప్రజెంట్ సీఎం ఒక దిక్సూచిగా అనుభవపూర్ణ పర్సన్, తర్వాత మంత్రివర్గం కూడా చాలా అనుభవజ్ఞులు వచ్చినారు. వాళ్లకు ఒక మార్గదర్శక దిక్సూచి కింద ఈ అనుభవం అయిన ఇంజనీర్స్ అందరు కలిసి ఈ కాళేశ్వరం కానీ, ఇంకోటి త్రాగునీటి సమస్య కానీ, ఈ హైడ్రా సమస్య కానీ, ఇలాంటి సమస్యల మీద మన ఆలోచనలు ఈ గవర్నమెంట్కు ఇస్తే వాళ్ళకు సాటిస్ఫై అయితే మన ఆలోచనలు రెస్పెక్ట్ ఇస్తుండొచ్చు, లేకుంటే వాళ్ళ ఇష్టం. కాబట్టి దాని